బయాలజీ అన్న పదం ఈ భాషకు సంబంధించింది. గ్రీకు భాషకు మొదటిసారిగా జీవశాస్త్రం అనే పదాన్ని ఉపయోగించిన శాస్త్రవేత్త వచ్చేసి జీన్ లే మార్క్. జీన్ లే మార్క్ ఏ దేశానికి చెందినవాడు? ఫ్రెంచ్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. శాస్త్రానికి చీకటి యుగం, డార్క్ ఏజ్ అని ఏ కాలాన్ని అంటారు? అరిస్టాటిల్ తర్వాత దాదాపు 2000 సంవత్సరాల కాలాన్ని. పాశ్చరైజేషన్ వలన దేనిని ఎక్కువ కాలం నిల్వ చేయవచ్చు? మిల్క్. తక్కువ కాలంలో ఎక్కువ ముక్కల ఉత్పత్తిని ఏ పద్ధతి ద్వారా చేయవచ్చును? జెనెటిక్ ఇంజనీరింగ్. వేటిలో వచ్చే ఆకస్మిక మార్పులను ఉత్పరివర్తనాలు అంటారు? జన్యువు. పెన్సిలిన్ అనే సూక్ష్మజీవి నాశకాన్ని కనుగొన్న శాస్త్రవేత్త అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఉత్పరివర్తనాలను వివరించిన శాస్త్రవేత్త హరగోవింద్ ఖురానా. ఇన్సులిన్ని మొదట్లో వేటి నుండి సేకరించేవారు? పిగ్స్ అండ్ పశువులు.